హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో ఎంతో టేస్టీ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం అంతా పసుపు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు మ్యారినేట్ చేసుకునే దాంట్లోనే ఆమ్లెట్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి 2 ఎగ్స్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎగ్స్ అనేవి బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. ఇలాగా నురుగు వచ్చేంత వరకు కూడాను బాగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలాగ నురుగు రావాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందనమాట. ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని సిమ్లోనే ఉంచుకోవాలండి. ఈ ఆమ్లెట్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మూత పెట్టేసేసి సిమ్లోనే కాసేపు ఫ్రై అవ్వనిద్దామండి. ఇలాగా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పి రెండో సైడ్ కూడాను మూత పెట్టుకొని సిమ్లోని ఫ్రై అవ్వనిద్దాము. చూస్తున్నారు కదండి ఆమ్లెట్ ఎలా పొంగుతూ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రెండు వైపులా కాలిన తర్వాత చూడండి ఆమ్లెట్ ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్